అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరి ఒక మంచి వీడియోకి మేము ముందుకు వచ్చానండి. ఈరోజు కాటన్ కుర్తీస్ అండి, సమ్మర్ కాటన్ కుర్తీస్ అని చెప్పొచ్చు. చాలా 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 బాగున్నాయి. మీకు ఎలా ఉన్నాయి ఏంటి అనేది నా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నా కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను అలాంటివి చేయడానికి ట్రై చేస్తానండి. అలాగే ఎండ్ వరకు చూస్తే నేను ఏం చెప్పాను, ఆ క్లాత్ ఎలా ఉంది, వాటి కాస్ట్ ఎంత అనేది కూడా తెలుస్తుందండి. ఎవరు స్కిప్ చేయకుండా వీడియో చూడాలని మరి కోరుకుంటున్నాను. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇది కుర్తా సెట్ అండి, ఎల్లో కలర్ కుర్తా సెట్. ఒక సిస్టర్ అడిగారనమాట, ఎల్లో కుర్తీ సెట్ చూపించండి సిస్టర్ అని, అందుకు చూపిస్తూ ఉన్నానండి. చాలా చాలా బాగుంది, క్లాత్ అంతా కూడా బాగుంది. రీజన్ ప్రైస్లోనే ఉన్నాయండి, బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి బాటమ్ అండి. బాటమ్ వచ్చేసి ఇలా ఉంటుంది. ప్యాంట్ వచ్చేసి ఇలా లూజ్గానే ఉంటుందండి, మరి టైట్ అయితే ఏముండదు. మనం కావాలనుకుంటే స్టిచ్ చేసుకోవచ్చు. కింద వచ్చేసి ఇలా లేస్ ఇచ్చారు, హ్యాండ్ కింద ఫుట్ దగ్గర ఇలా ఇచ్చారు చూడండి. ఇలా ఓపెన్ అయితే ఇలా ఉంటుంది, కొంచెం పెద్దగానే ఉంది. లూజ్ అయితే మనం కావాలనుకుంటే వేసుకో. ఇది వచ్చేసి నేను ఎక్సెల్ సైజ్ పెట్టాను. మన సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి, అన్ని కలర్స్ ఉన్నాయి, సైజెస్ కూడా. అంటే ఇందులో కలర్స్ అయితే అవైలబుల్ లేవు, సైజెస్ మాత్రం అవైలబుల్ ఉన్నాయండి. చాలా చాలా బాగుంది. పైన వచ్చేసి ఎలాస్టిక్ వచ్చింది చూడండి, స్ట్రెచబుల్ అండి. మనకి ఇది ఎలాస్టిక్ అనేది స్ట్రెచబుల్ అవుతుంది అనమాట. మనకి లాడీ అయితే ఏమి ఇవ్వరు, ఇలా ఉంటుంది. ఇట్లా స్టిచబుల్ చేసుకోవచ్చు. ఇది ఎక్సెల్ కాబట్టి కొంచెం పెద్దగా ఉంది. నాకైతే ఎం సైజ్ సరిపోతుంది. సైజెస్ అయితే కంపల్సరీగా అవైలబుల్ ఉన్నాయి. ఇది వచ్చేసి కాటన్ కుర్తీస్ అండి, చాలా చాలా బాగుంది. చున్నీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది చూడండి. ఇవి మనకి లెహెంగాకైనా ఇవి మనకు మంగళ స్నానానికైనా ఉపయోగపడతాయి. ఇట్లా శారీ కట్టలేని వాళ్ళు ఇలా శారీ కట్టలేని వాళ్ళు ఇలా డ్రెస్ అయినా వేసుకోవచ్చు అండి. చాలా చాలా బాగుంది. చున్నీ కూడా చాలా బాగుంది, డిజైన్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది చూడండి. కాటన్ చున్నీ అండి. చున్నీకంతా ఇలా వచ్చింది చూడండి, కింద పైన ఇలా వస్తుంది, చుట్టూ 4 వైపులు ఇలాగే వస్తుంది చూడండి. చున్నీ అయితే చాలా బాగుంది, పెద్దగానే ఉంది చూడండి. నేను వేసుకున్నా కూడా తెలుస్తుంది కదా ఎంత పెద్దగా ఉంది ఏంటి అనేది కూడా. 2 మీటర్స్ ఉంటుంది, 1.5 మీటర్ ఉంటుంది, 2 మీటర్స్ అయితే ఉండదు. వెడల్పు అయితే బాగుందండి. చున్నీ ఇట్లా సింగిల్ ఫర్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇలాంటి శారీ అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుందండి, చాలా బాగా కనిపిస్తుంది చూడండి డిజైన్ అంతా కూడా. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది, చున్నీ వచ్చేసి చాలా బాగుందండి. కాటన్ కాబట్టి స్మూత్గా ఉంటుంది, మనకి సమ్మర్ కలెక్షన్కి సరిపోతుంది. ఇది వచ్చేసి టాప్ అండి. నాకైతే కొంచెం లూజ్ అనిపిస్తాయి, వీలైతే వేసుకొని చూపిస్తానండి చూడండి. ఇది వచ్చేసి హ్యాండ్స్కి వచ్చేసి ఇలా వచ్చింది, ఇలా అంతా వర్క్ వచ్చింది చూడండి, నీట్గా కనిపిస్తుంది కదా. వర్క్ సేమ్ ఇక్కడ ఏ కలర్ ఉందో సేమ్ అదే కలర్ అండి. వర్క్ కానీ తర్వాత కలర్ కానీ మెంతి కలర్ ఉంటుంది కదా, మెంతి కలర్ కన్నా కొంచెం లైట్గా ఉందండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా వస్తుంది చూడండి. ఫ్రంట్ అంతా నీట్గా వర్క్ వచ్చింది చూడండి, ఫినిషింగ్ అంతా. ఇక్కడ వచ్చేసి రామా గ్రీన్ ఉంది, రెడ్ ఉంది, ఎల్లో ఉందండి. ఇక్కడ ఇదంతా వైట్ అండి. ఇవన్నీ థ్రెడ్తోనే కుట్టారండి, మిషన్తో కుట్టారనమాట. ఇక్కడ మిర్రర్ ఇచ్చారు కానీ ఇవి ప్లాస్టిక్ మిర్రర్స్ అండి. ఈ లైన్ ప్లాస్టిక్, ఈ లైన్ 4 లైన్స్ మిర్రర్స్ వచ్చాయి, ప్లాస్టిక్ మిర్రర్స్ అండి. అంతా ప్లెయినే ఉంటుంది. ఇక్కడ కట్స్కి వచ్చేసి ఇలా ఇచ్చారు చూడండి, లేస్ ఇచ్చారనమాట. మనకు ప్యాంట్కి ఎలా ఉందో సేమ్ అదే లేస్ ఇచ్చారు, అంతే ఇలాగే ఉంటుంది చూడండి. ఇటువైపు అటువైపు ఇచ్చారు. బ్యాక్ సైడ్ అంతా ప్లెయినే ఉంటుంది చూడండి, బ్యాక్ సైడ్ అంతా ప్లెయినే ఉంటుంది. నెక్ కూడా అంత డీప్గా అయితే ఏం లేదు, ఇలా ఉంటుందండి. చాలా బాగుందండి, నాకైతే నచ్చింది. కానీ ఎక్సెల్ ఇది చూడండి. బ్యాక్ సైడ్ అంతా ఇలా ప్లెయిన్ ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది. మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. వర్క్ అనేది చూడండి, వర్క్ అనేది ఇలా దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. చాలా చాలా బాగుందండి. వర్క్ ఫినిషింగ్ అంతా నీట్గానే ఉంది, ఎక్కడ ఏం పోదన్నమాట. లోపల అయితే ఏం లైనింగ్ అయితే ఏం రాలేదండి. చాలా చాలా బాగుంది, నాకైతే నచ్చిందండి. మీకు ఎలా ఉంది అనేది నేను కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి ఇది వచ్చేసి ఇంకో కుర్తీ అండి. ఇది వచ్చేసి రేయాన్ అండి, కాటన్. ఇది కూడా వీటికి వచ్చేసి బాటమ్ ఇలా ఉంటుందండి. ఇంకంతే, డిజైన్ అయితే ఏం లేదనమాట, ఇలా ప్లెయినే వచ్చింది. ఇక్కడ వచ్చేసి పైన ఎలాస్టికే వచ్చింది చూడండి. ఇది కూడా ఎక్సెల్ సైజే పెట్టానండి. ప్యాంట్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా అంతా థ్రెడ్ వర్కే చూడండి. దగ్గర నుంచి చూపిస్తున్నాను, థ్రెడ్ వర్క్ అనమాట. మనకు డైలీ యూజ్కి చాలా బాగుంటాయండి.
ఇక్కడ వచ్చేసి బటన్స్ ఇచ్చారు, 3 బటన్స్ ఇచ్చారు చూడండి. ఈ వర్క్ అంతా ఫినిషింగ్ అంతా నీట్గా ఉందండి, అంత వైట్ థ్రెడ్తో కుట్టారనమాట. హ్యాండ్స్కి వచ్చేసి ఇలా చిన్నగా ఇచ్చారు చూడండి. హ్యాండ్స్కి వచ్చేసి ఇలా దీపంలాగా ఇచ్చారు. డిజైన్ వచ్చేసి డ్రెస్ అంతా ఇలా ఉంటుంది, అక్కడక్కడ బుట్టీస్ ఇచ్చారు చూడండి. డ్రెస్ అంతా ఇంకా కింది వరకు ఇలాగ ఉంటుంది. వేసుకుంటే లుక్ కనిపిస్తుంది. సైడ్కు పిక్ పెడతాను చూడండి, నేను వేసుకున్నా లేదంటే ఇందులో పిక్స్ ఉంటాయి కదా, ఆ పిక్స్ అయినా పెడతానండి. ఎందుకంటే ఇవి చాలా లూజ్ ఉంటాయి, నేను వేసుకోలేనని చెప్తున్నాను. బ్యాక్ సైడ్ అంతా ఇలా ప్లెయిన్ వస్తుందండి, ఇంకా ఏం డిజైన్ అయితే ఏం రాదు. ఇందాక చూపించిన దానికి ఎలా వచ్చిందో సేమ్ అలాగే వస్తుంది. హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ వస్తాయండి. వాటర్లో పైన ఏం కావండి, కలర్ అయితే ఏం పోవు, చాలా బాగున్నాయి. చున్నీ ఎలా వచ్చిందో చూద్దాము. చున్నీ కూడా చాలా బాగా వచ్చింది, మనకు జిగ్జాగ్ కూడా చేసి ఇచ్చారండి. చున్నీ కూడా పెద్దగానే ఉంది చూడండి. చున్నీ వచ్చేసి ఈ వెడల్పు చూడండి, 1 మీటర్ ఉందండి ఖచ్చితంగా. మీరు ఈ వెడల్పు అనేది ఉంది, చాలా బాగుంది. వేసుకున్నప్పుడు కంఫర్టబుల్గానే ఉంటుంది చూడండి. ఇలా పెద్దగా ఉంది, బాగుంది. కింద పైన సేమ్ ఇలా డిజైన్ ఇచ్చారు. కింద పైన ఇది వచ్చేసి పైన, ఇంకా మధ్యలో అంతా ఇలా డిజైన్ వస్తుంది. కింద కూడా ఇలాగే ఇచ్చారు చూడండి, చాలా చాలా బాగుందండి. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి. అసలు ఏం కలర్ పోయేటట్లు ఏం లేదండి, చాలా బాగుంది. మీకు ఎవరికైనా వస్తే తప్పకుండా తీసుకుని మళ్ళీ డైలీ వేర్కి ఎక్కువ కాస్ట్ ఏం పెట్టలేదండి, చాలా బాగుంది. అలాగే ఇది వచ్చేసి షర్ట్ అండి, ఇది మా వదిన కొడుకు అని కావాలంటే పెట్టాను. సైజ్ వచ్చేసి S పెట్టాను. కలర్ అయితే చాలా బాగుంది, క్లాత్ కూడా చాలా బాగుంది. కాస్ట్ కూడా రీజనబుల్ ప్రైస్లో ఉంది, 300 చేంజ్ పడిందండి. మనం బయట కుట్టించుకుంటేనే, ఓన్లీ షర్ట్ కుట్టించుకుంటేనే 300 తీసుకుంటారు. మనకు వాళ్ళే క్లాత్తో సహా కుట్టించారు కాబట్టి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఈరోజు చూపించేవన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉన్నాయండి. షర్ట్ వచ్చేసి స్ట్రైట్ లైన్స్ ఉంటాయి, హాఫ్ లైన్స్ ఇట్లా అడ్డిడం నిలువ ఉన్నాయి చూడండి. చెక్స్ లైన్స్ చాలా బాగుంది. షర్ట్ వచ్చేసి ఇంకంతా ఇలా ఉంటుంది. ఫుల్ హ్యాండ్స్ అండి, షార్ట్ హ్యాండ్స్ అయితే కాదు. ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. వీలైతే కలర్స్ ఏదైనా వస్తే తీసుకోవచ్చండి. క్లాత్ అయితే చాలా బాగుంది చూడండి. ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంటుంది. బటన్స్ అన్ని కూడా నీట్గానే ఇచ్చారు, అసలు నీట్గానే ఉన్నాయండి. క్లాత్ కూడా చాలా చాలా బాగుంది, అయితే చాలా బాగా నచ్చేసింది. లోపల సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి. ఇందులో కలర్ పోయేదంటే అట్లా ఏం లేదండి, చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది. మీకు ఎవరికైనా నచ్చితే తప్పకుండా తీసుకోండి. మరీ చెప్తున్నాను, ఏమనుకోవద్దండి. క్లాత్ అంత బాగున్నాయి కాబట్టి చెప్పాను. నచ్చకుంటే నాకైతే నచ్చలేదని చెప్పేస్తాను కాబట్టి జెన్యూన్ రివ్యూ ఇస్తానండి. నేనైతే ఎప్పుడు అంటే క్లాత్ బాగాలేకపోయినా బాగుంది అని చెప్పడం అలా అయితే ఏం చేయాలన్నమాట, అందుకని చెప్తున్నాను. క్లాత్ అయితే చాలా చాలా బాగుంది. మీకు ఇందులో ఏది నచ్చినా కూడా తీసేసుకోవచ్చండి. డ్రెస్సెస్ అయినా కానీ, షర్ట్ అయినా కానీ, ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. మరి నా వీడియో నచ్చింది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరి ఒక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ఓకే, మరి బాయ్.